విధంగా ఆ వ్యక్తి ఏ స్థాయిని కూడా ఆలోచించకుండా గౌరవంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా అందరినీ కూడా ఆదరించే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తానే ఉంటారు. ఆ డిసిప్లిన్, మా పార్టీ విధానం, అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం మా అందరిలో కూడా ఆయన ఇన్కల్కేట్ చేశారు. అది ఎప్పుడు కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం. కొంతమందికి వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఎజెండాలు ముందు పెట్టుకుని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటే అది కొంచెం బాధ కలిగిస్తుంది. కానీ ఆయన మాత్రం నిండు మనసుతోటి మీరు చెప్పిన పెద్ద మనుషులకి ఉన్నతమైన పదవులు రావాలని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఖచ్చితంగా కోరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా ఏ పార్టీ కూడా చేయలేదండి. నేను అన్నట్టు ప్రజాస్వామ్యంలో 175 నియోజకవర్గాలు అట్లా చేయగలుగుతామా చెప్పండి? సో అందరినీ కలుపుకొని పోయే మా ప్రస్థానంలో అనేక సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు ఉంటాయి. స్థానికంగా ఈ బలాలు చూసి సామాజిక కోణం చూస్తాం, మా పార్టీ క్యాడర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందో చూస్తాం, సర్వేలు చేయించుకుంటాం. ఇవన్నీ చేసినాకనే నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లే ముందు ఆ నిర్ణయాలు ప్రకటించి అభ్యర్థుల్ని ప్రకటించి అప్పుడు వెళ్తూ ఉంటాం. పొత్తులో భాగంగా డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు సహజంగానే వచ్చినాయి. మేము అనుకున్న స్థానాలు మేము పోటీ చేస్తుంటే బహుశా వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ పరిస్థితులు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. లేదండి, చేస్తూనే ఉన్నారు. ఆ ఎక్సర్సైజ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నారు. అంటే మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్లో డెఫినెట్గా వినబిలిటీ అనేది ప్రధానమైన ఫ్యాక్టర్ ఏ రాజకీయ పార్టీకైనా. అది బేస్ చేసుకుంటూనే కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి, జాగ్రత్తగా అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా దీనిపైన సమాచారం తెప్పించుకునే నిర్ణయాలు తీసుకున్నారు. సో నాయకత్వం ఎక్కడైతే బలంగా ఉందో క్షేత్రస్థాయిలో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించే విధంగా పార్టీ కూడా రేపటి రోజున ఆ స్థానంలో బలపడే విధంగా తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, దాన్ని ముందు తీసుకెళ్తానే ఉన్నాం. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాదే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని బుట్టదాఖలు చేశారు ఈ ప్రభుత్వం. అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో ఉన్న అవినీతి గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాదే ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా వీళ్ళు తొక్కిపెట్టారు, బుట్టదాఖలు చేశారు. ప్రతి శాఖలోనూ ప్రతి వర్గాన్ని దెబ్బకొట్టింది ఈ ప్రభుత్వం. మేము అనేక శాఖల గురించి ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీకు వివరించాం. పాల వెలువలో ఉన్న అవినీతి, విద్యాశాఖలో ఉన్న అవినీతి, చివరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ రోజుకి 91,000 కోట్ల రూపాయలు ఎటు దారి మళ్ళీ అర్థం కాని పరిస్థితి. చిన్నపిల్లలకి ఇచ్చే బూట్లు బ్యాగుల్లో కూడా 120 కోట్ల రూపాయలు వీళ్ళు అవినీతి చేశారు. నాడు నేడు అన్నారు, అది అవినీతి చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అవినీతి ఎట్లా మర్చిపోతాం? 34,000 కోట్ల రూపాయలు జగనన్న కాలనీల కోసం భూములు కొనుగోలు చేశామని అవినీతికి పాల్పడ్డారు. ఇవన్నీ వాస్తవాలు. ఏ శాఖ తీసుకున్నా కూడా ఈ విధంగా జరిగింది. సలహాదారుల పైన ప్రభుత్వం ఖర్చు పెట్టిన అమౌంట్ విస్తుపోయారు రాష్ట్ర ప్రజలందరూ. 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సలహాదారుల కోసం. ఇవన్నీ అవినీతి డబ్బు కాకపోతే ఏంటిది? ఎంత తప్పు ఇది. డెఫినెట్గా ఖచ్చితంగా తీసుకుంటాం చర్యలు. వీళ్ళపైన వదిలే ప్రసక్తే లేదు. ఈ అవినీతి కార్యక్రమాల్లో పాల్గొనే అధికార యంత్రాంగం కూడా వాళ్ళు జాగ్రత్త పడాలి. చాలా పొరపాటు. మీరు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తే తప్పకుండా మీ పైన కూడా చర్యలు ఉంటాయి.
నేను ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాను. సో కొన్ని వివరాలు మా దృష్టికి వచ్చినవి, ఆ బాధితుల దగ్గర నుంచి మాకు వచ్చిన సమాచారం బేస్ చేసుకుని నేను మీకు వివరించాను. అది మీరు అర్థం చేసుకోవాలి. అమరావతిలో సెక్రటేరియట్ బీట్ కవర్ చేస్తున్న మన మిత్రులను అడగండి. అది కూడా విన్నాను నేను, అందరు క్యాంప్ ఆఫీస్ నుంచే వర్క్ చేస్తున్నారని విన్నాను.